హాయ్! వెల్కమ్ టు సినీ రంగం. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న పాన్ వరల్డ్ మాసివ్ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అనౌన్స్‌మెంట్ రోజు నుండే టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఈ చిత్రంపై క్రేజ్ పెరిగిపోతుంది. ఈ సినిమాను వర్కింగ్ టైటిల్‌గా ఎస్ఎస్ఎంబి 29 అని పిలుస్తూ వచ్చారు. ఇక నవంబర్ 15న జరిగిన గ్రాండ్ ఈవెంట్‌కి గ్లోబ్ ట్రోటర్ అనే పేరు పెట్టి భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ముందు వారం నుండే టీం వరుసగా అప్డేట్స్ షేర్ చేస్తూ హైప్ ని మరింత పెంచింది. ఈ అప్డేట్స్ లో భాగంగా కీలక పాత్రలు చేస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు ప్రియాంక చోప్రా క్యారెక్టర్ పోస్టర్లు విడుదల చేశారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ కుంభా అనే శక్తివంతమైన విలన్ గా, ప్రియాంక చోప్రా మందాకిని మిస్టీరియస్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తోంది. అదే సమయంలో ఈవెంట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన సంచారీ సాంగ్ తెగ వైరల్ అయింది. ఇక ఈవెంట్ విషయానికొస్తే 130x100 అడుగుల భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి దానిపై టైటిల్ టీజర్ తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ ను అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ప్రకటించగా మహేష్ బాబును రుద్రగా ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే రాజమౌళి స్పెషల్ వీడియో ద్వారా సినిమా స్కేల్, విజన్ మరియు కళ యొక్క రహస్య ప్రపంచానికి చూపించారు. ఈ టీజర్ ను బట్టి సినిమా కథ ఏంటో ఒకసారి డీకోడ్ చేద్దాం. చాలా కాలం క్రితం అంటే 7200 బీసీఈలో శక్తివంతమైన రాజ్యం లంక నగరంలో ఒక రహస్యమైన ఎనర్జీని కనుగొన్నారు. అదే శాంభవి. ఇది విశ్వం నుంచి వచ్చిన పవర్. ఇది ప్రపంచాన్ని కాపాడగలిగేది, అలాగే పూర్తిగా నాశనం చేయగలిగేది. రాజ్యం పతనం దగ్గర పడుతున్నట్లు గ్రహించిన లంకా జ్ఞానులు శాంభవి రహస్యానికి సంబంధించిన క్లూస్ ని భూమి అంతా విస్తరించి దాచిపెట్టారు. వేల ఏళ్ల తర్వాత అంటే 512 సిఈలో వారణాసిలోని కొంతమంది సాధువులు ఆ క్లూస్ లో ఒకటి కనుగొన్నారు. శాంభవి పవర్ ఎంత ప్రమాదకరమో తెలుసుకున్న వాళ్ళు ఆ జ్ఞానాన్ని మణికర్ణికా ఘాట్ లాంటి పవిత్ర ప్రదేశాల్లో దాచిపెట్టి సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తుంటారు. కాలంలో ఒక విచిత్రమైన గ్రహశకలం భూమికి దగ్గర పడుతోంది. సైంటిస్టులు దానికి శాంభవి అనే పేరు పెడతారు. అది కేవలం ఒక రాయి మాత్రం కాదని, వేల ఏళ్ల క్రితం లంకలో కనుగొన్న అదే కాస్మిక్ పవర్ అని తెలుస్తోంది. ఈ సందర్భంలో మహేష్ బాబు రుద్ర అనే ఓ పురాతన ప్రదేశాల ఎక్స్ప్లోరర్ గా కనిపిస్తాడు. చిన్నప్పటి నుంచే అతనికి పురాతన నాగరికతలతో ఒక తెలియని కనెక్షన్ ఉంటుంది. అతను లంక వంశానికి చెందినవాడని అతనికి తెలియదు. గ్రహశకలం భూమికి దగ్గర పడుతున్న క్షణం నుంచి అతనికి విచిత్రమైన దృశ్యాలు కనిపిస్తుంటాయి. అలా రుద్ర దట్టమైన అడవుల్లోని ఉగ్రవట్టి గుహల్లో అతను శాంభవి పవర్ కు సంబంధించిన తొలి సింబల్ ను కనుగొంటాడు. అక్కడి నుంచి ప్రయాణం వారణాసి వైపు వెళ్తాడు. వారణాసిలో అతడే ఎంచుకున్న రక్షకుడని, మిగతా క్లూస్ ను గ్రహశకలం భూమిని తాకే ముందు కనుగొనాల్సిన బాధ్యత అతనిదే అని తెలుస్తోంది. అక్కడి గిరిజనులు లంక కథలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అటవీ మధ్యలో వారు అతనికి రెండో పురాతన గుర్తును చూపిస్తారు. అదే అతను గుహలో చూసిన సింబల్ కు పర్ఫెక్ట్ మ్యాచ్. అంటార్కిటిక్ లో రోజ్ ఐస్ షెల్ఫ్ కింద అత్యంత ముఖ్యమైన క్లూ దాగి ఉంటుంది. అక్కడ అతడికి అసలైన నిజం తెలుస్తుంది. లంక ప్రజలు శాంభవి ఎనర్జీని నియంత్రించడానికి రూపొందించిన ఒక పవర్ఫుల్ డివైస్ ఉందని, దాన్ని యాక్టివేట్ చేయగలిగేది రుద్ర ఒక్కరే అని తెలుస్తుంది. ఇప్పుడు అతని ముందున్న నిర్ణయం శాంభవి ఎనర్జీని ఆపాలా, లేక భూమిని సురక్షితంగా కాపాడేలా దాన్ని గైడ్ చేయాలా అని. ఇక టీజర్ చివర్లో కనిపించే గ్లోబ్ ట్రోటర్ ప్లస్ టైమ్ ట్రోటర్ పదాలు ఏం చెప్తున్నాయంటే, ఈ సినిమాలో మహేష్ బాబు కేవలం ప్రపంచం మొత్తం మాత్రమే కాదు, సమయాల మధ్య కూడా ప్రయాణిస్తాడని తెలుస్తోంది. రాజమౌళి టీజర్లో రామరావణ యుద్ధం నుంచి ఒక ఘట్టాన్ని చూపించడం కూడా ఆ క్లూకి దారితీస్తుంది. శ్రీరాముడు కుంభకర్ణుని అంతం చేసే సన్నివేశం అద్భుతంగా తెరకెక్కించారు. మొత్తానికి టీజర్ చూస్తుంటే ఈ సినిమా స్కేల్, నిర్మాణ విలువలు, టైమ్ లైన్స్, పురాణాలు అన్నీ కలిసి ఒక భారీ సినిమాటిక్ విశ్వంగా మారాయి. మరి మీకు టీజర్ ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పక షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.